అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. సర్కారు బడుల సక్కదానాన్ని వివరించిండు బట్టి సారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్లుందో చూసిండు డిప్యూటీ సీఎం గారు. వానొస్తే వలవలన్నట్టు ఉన్నదట మొత్తం హైదరాబాద్ సిటీ. అందరూ మంచిగా చేయాలన్నట మున్సిపాలిటీల డ్యూటీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశము. కొండెక్కి పోలీసుల మీద సెటైల్ రేసిండు నారా లోకేశం. కాంగ్రెస్ సర్కారుకు శాతగాక చేస్తున్నదట ఆరోపణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు చేస్తుండట నిరూపణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు చేస్తాడట నిరూపణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు చేస్తుండట నిరూపణ. పసుపుకొమ్ము పార్టీ పెబ్బ చంద్రాల సార్ సీఎంగా ఇమానం తిన్నాడు. ఇక ఆ పేరంటానికి ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సార్తో పాటు కమలం పువ్వు పార్టీ పెబ్బలు కూడా హాజరుపడ్డారట. అట్లనే సినిమేషకాలు చంద్రాల సార్ చుట్టాల పక్కాలు పబ్లిక్ కూడా మస్తు మందే వచ్చిర్రా. మరి ఎట్లా అయింది ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకోవాలి కదా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని చంద్రాల సారు సురువు చేసిండో లేదో ఆడున్న పసుపుకొమ్ము కార్యకర్తల పరివారం కీకలు పెడబొబ్బలు పెట్టిర్రు. సీఎంగా చంద్రాల సారు ఇమానందిని ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎత్తుకుండు. అయ్యా చంద్రాల సారు పంకపార్టీ పనితనం నచ్చక పబ్లిక్ మీ పసుపుకొమ్ము పార్టీకి ఓట్లేసిర్రు. కాబట్టి మీరు జగనాలు సారు లెక్క జనం మెచ్చని పనులు చేయకుండ్రి. అట్లగిట్లా చేస్తారా సైకిల్ టైర్ల గాలిని తుస్సున తీసేస్తారు. పంపుషార్ల మీద పంపుషార్లు చేసుడు ఖాయం. కాబట్టి ఎన్నికల ముంగట చెప్పిన అన్ని హామీలు వెంటనే అమలు చేయండి. బాబు గ్యారంటీలో బరబ్బరు ప్రజలకు అందియ్యి. చంద్రాల సారు ఏలువడిన రందులు ఉన్నాయని ఏపీ ప్రజలతోనే అనిపించుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అట్లనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇమానం తిన్నందుకు మన బాలన్న ముచ్చట్లు తరపున కూడా శుభాకాంక్షలు సారు. తెలంగాణలో చదువుల శాఖ ఎంత చక్కగా పనిచేస్తున్నదో, చేయి సర్కారు ఏలుబడిల ప్రభుత్వ బడుల పనితనం ఎట్లున్నదో, గవర్నమెంట్ స్కూళ్ళ గతి పరిస్థితి ఎట్లున్నదో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు వివరించుకుంటా రాష్ట్రంలో విద్యాశాఖ గురించి ఏమేమన్నాడో విక్రమార్క సారు మాటలనే ఇనుండ్రి. ప్రపంచం చాలా స్పీడ్గా వెళ్తాం. ఆ స్పీడ్ ని మనం కూడా అందుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఇస్తుందని చెప్తూ దాన్ని అందుకోవటం కోసం అధ్యాపక బృందం కూడా సిద్ధంగా ఉంది. ఇన్నరా దునియా చాలా రువ్వడి మీద ఎగబడుతున్నదట. ఆ రువ్వడిని అందుకోవాలంటే ప్రజలు కూడా రువ్వడి మీద ఉరుకులు ఆడాలట. ఇక బడులు చాలా అయినాయి కాబట్టి పనిల పని బడి పిల్లలకు యూనిఫామ్లు ఒయ్యులు పెన్నులు పెన్సిళ్ళు ఇచ్చిండు. ల్యాబులకు పోయి టీవీలో కూడా పంతులమ్మ పంతులయ్యలు పాఠాలు ఎట్లా చెప్తారో చూసిండు. మరి ఇంత మంచిగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మీ చేయి సర్కార్ల చదువులు చక్కగా చెప్తుంటే ఇన్నిగానం ప్రైవేటు బడులు ఎందుకు సారు? అవన్నీ మూసేయిస్తే ఆ పిల్లల ఫీజులకయ్యే ఖర్చులతోని పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంకా ఏమన్నా దందాలు చేసుకుంటారో పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో అట్లా కూడా కాకుంటే ఇండ్లు లేనోళ్ళు ఈఎంఐలు పెట్టుకొని ఇవే బడి ఫీజులతోని బంగ్లాలనే కొనుక్కుంటారో గా ఇగురం చేసి గవర్నమెంట్ బడులనే పిల్లలు చదివేటట్టు ఏర్పాట్లు చేస్తారా అంటే బాగుండు. కానీ ఇంత మంచి నీతులు చెప్పే మీరు అట్లా ఆలోచన చేస్తారా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ పెబ్బ పవనాలు సారు రాజకీయ నాయకునిగా ఇమానం చేసి ప్రమాణం తిన్నాడు కదా. రంగుల దునియా నుంచి రాజకీయ ప్రపంచంలో అడుగుపెట్టి ఎమ్మెల్యే అయిన పవనాలు సార్కు ఏం పదవి వచ్చింది ఏం కథ? జనసేన సైనికులు కూడా సార్ను ఎట్లా చూసుకోవాలనుకుంటారో అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం. పరి నీళ్ళు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు అబ్బబ్బబ్బబ్బా ఏం అరుపులు ఏం కీకెలు ఏం పెడబొబ్బలు. పవన్ కళ్యాణ్ అని పేరు అనగానే పబ్లిక్ ఆగుతలేరు కదా. పవనాలు సారు ఇట్లా లేచి వచ్చి సినిమాల కదా ఎంటికలు ఎగరేసినట్టే ఎగరేసుకుంటా అద్దాలు పెట్టి కొనిదెల పవన్ కళ్యాణ్ అని నేను అనగానే ఇక ఆగుతారా? జన సైనికులే కాదు సైకిల్ కార్యకర్తలు అందరూ కూడా కీకెలు పెడబొబ్బలు పెడుతుంటే ఆ ఏరియా మొత్తం దద్దరిల్లిపోయింది. పోర్రి ఇట్లా గవర్నర్ సార్ విమానం చేపించి ప్రమాణం చేపించిండు. పవన్ కళ్యాణ్ సార్ కూడా మొన్ననే ఏమని చెప్పే ఎమ్మెల్యేగా సర్కారు ఇచ్చే మొత్తం జీతం తీసుకుంటా ఎందుకంటే ప్రజల సొమ్ము తింటున్నా కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ముచ్చట ఎరకైతుందని చెప్పుకొచ్చుండు. అయ్యా పవన్ కళ్యాణ్ సారు మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవంగానే అనుకున్నట్టే మంత్రిగా బాధ్యతలు కూడా చేపడుతుండ్రు. కాబట్టి మీరు అందరు లీడర్ల లెక్క కాకుండా ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేసి ఏపీని ఎక్కదీపమోలే ఎలిగియాలని కోరుకుంటున్నారు సారు మీ అభిమానులు. మల్లు బట్టి విక్రమార్క సారు తెలంగాణలో గిర్ర తిరుగుతున్న ఫ్రీ బస్సు ఎక్కిండు. అగో సల్లటి ఏసీ కార్ల మంచిగా కాలు ఆరజాపుకొని ప్రయాణం కట్టే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సారు కామన్ పబ్లిక్ లెక్క ఆర్టీసీ బస్సు ఎక్కుడు ఏంది అంటారా? నిజంగానే బస్సు ఎక్కిండు. ప్యాసింజర్లతో ప్రయాణం కూడా మంచిగానే చేసిండు.
ఆర్టీసీ బస్సులకు అట్లా అభివాదం చేసుకుంటా ఎక్కిండు. పోయి సీట్లో కూర్చోగానే కండక్టర్ అమ్మ టికెట్ 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 అనుకుంటా రాగానే అమ్మా ఇగో నేను మగ మనిషిని కూడా ఎక్కిన. ఆడోళ్ళ కంటే మన ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కానీ మొగోళ్లకు కూడా ఉచిత ప్రయాణం లేదు కాబట్టి నాకు టికెట్ ఇయ్యమని తీసుకున్నాడు. కండక్టర్ అమ్మ కూడా టికెట్ ఇచ్చింది. బస్సులో చూడండి ఎంతమంది ప్యాసింజర్లు ఉండరో. ఫ్రీ బస్సు పథకం పెట్టినప్పుడు ఎప్పుడు ఖాళీ సీట్లతో నడిచే బస్సులు ఇప్పుడు మాత్రం 48 మంది మహిళా ప్రయాణికులు 6 మగ ప్యాసింజర్లు అన్నట్టు కలకలలాడిపోతున్నట్టు లేదు. అప్పట్లో ఆర్టీసీ నష్టాలను నడుస్తుంది, కష్టాలతోని గుంజుకొస్తున్నామని అనేటోళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఏ నష్టాలు కష్టాలు లేకుండా నడుస్తున్నట్టున్నది కదా. బట్టిసారు కూడా బస్సు ఎక్కగానే మస్తు మంది మురిసిపోయినరు. ఫోటోలు సెల్ఫీలు దిగదందుకు పోటీ పడ్డారు. ఇంతకు సారు బస్సు ఏడ ఎక్కిండంటే ఖమ్మం పాత బస్టాండ్ కాడ ఎక్కి జగన్నాథపురం దాకా జనంతోని జర్నీ చేసిండట. ఏసీ కార్ల ప్రయాణం గట్టుడు బంద్ చేసి ఎమ్మెల్యేల కార్ నుంచి మంత్రుల దాకా అందరూ కూడా ఇట్లా ప్రయాణం గడితే ప్రజలు కష్టాలు చెప్పుకుంటారు, జనం గోసలు కూడా అర్థమవుతాయి. కానీ పబ్లిసిటీ చేసుకున్న మీద ఉన్న కాయిసు పాలకులకు ప్రజల బాధలు తెలుసుకున్నడు మీద ఉంటదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వానొస్తే బలబల ఎండొస్తే గలగల అన్నట్టు హైదరాబాద్ పట్టణంలో ఉంటుంది కదా. ముంగట ఉన్నది వానకాలం. ఇప్పటి సందే వాన ముసురు సురువు కాబట్టి చిన్న డల్లు పడితేనే సిటీ మొత్తం వరదలై వంగుతుంది. అటువంటిది ఒకటే మోక మీద వాన కొడితే ఏంది పరిస్థితి అని హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు మీటింగ్ పెట్టిరట. దానికి మంత్రి పొన్నమన్న హాజరు పడ్డాడట. మరి ఏం మాట్లాడిరో ఏం కథనో తెలుసుకోవాలి కదా. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడము, ఆమ్రపల్లి మేడము, పొన్నం ప్రభాకర్ సారు మంచిగా కుర్చీలో కూర్చొని గత ప్రభుత్వంలో వానకాలం వస్తే చాలు గంగల కలిసినట్టే హైదరాబాద్ ఉండేది. ఇందిరమ్మ రాజ్యంలో అట్లా ఉండేదందుకు వీల్లేదు. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఎన్ని నాలాలు మోర్లు సాపు చేస్తారో మాకు తెలియదు. కానీ సిటీల రోడ్ల మీద నీళ్లు నిలిచినాయన్న ముచ్చట వినబడొద్దు. ఏడ చూసినా ఇది గత పాలనలో ఉన్న భాగ్యనగరమేనా అని పబ్లిక్ పరిశాన్ అయ్యేటట్టు ఉండాలి. చింతలు వాపాలి, అమీర్పేటను ఆదుకోవాలి, దిల్సుఖ్ నగర్ను దిల్దార్గా ఉంచాలి, పంజాగుట్టను పసందుగా మురిపియాలి, గోల్కొండను గొప్పగుండేటట్టు చూడాలి, బంజారా హిల్స్ను భలే మురిసేటట్టు చేయాలి. ఇట్లా ఈ గల్లీ ఆ గల్లీ, ఈ ఏరియా ఆ ఏరియా అనకుండా వానకాలం వెళ్ళేదాకా నీట్గా చూసుకోవాలని చెప్పిర్రట. అధికారులు కూడా అంతయ్యని మీరు ఇంత మంచిగా చెప్పినాక క్షేమా సారు, పట్నంలో ఉన్న మురికి మొత్తం సాపు చేస్తాము, ముసురు పడితే ముత్యమని నీళ్లు కూడా రోడ్ల మీద నిలవకుండా చూసుకుంటాము, మా మున్సిపాలిటీల పనితనం కూడా ఏందో చూపెడతామని జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అన్నారు కావచ్చు అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. లోకేషన్ సారు తిరుమల కొండ మీదకి పోయిండు. కొండ మీద వద్దు వద్దు అన్నా కానీ పోలీసులు పరదలు కట్టిరట. భక్తులు కూడా ఆ పరదల దగ్గర నిలబడే వల్కరిచ్చిరట. మళ్ళా పోయి అక్కడ ఉన్నోళ్ళు వానాల నానుకుంటా ఉన్నారు. ఆ పరదల వెనుక రహస్యం ఏంది, ఇంతకు లోకేషన్ సారు అడిదికే ఎందుకు పోయిండు అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. పారి ఇన్నరా అటు దిక్కు ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సార్ కూడా అలవాట్ల పొరపాటుగా గట్టిండ్రు అనగానే నారావారి పుత్రరత్నం నవ్వులు చిందించిండు. లోకోద్ధారకునిగా ఏపీలో ఎలిగిపోవాలనుకునే లోకేశం సారు అట్లా కొండ దిక్కు ఓంగనే వానము సురుసురు పోయింది. శెట్టిర్లు పట్టుకొని నడుచుకుంటా పోతుంటే ఆడనే ఉన్న ఎంకన్న స్వామి భక్తులు కొందరు, అట్లనే పసుపుకొమ్ము పార్టీ పరితానాన్ని ఇష్టపడే అభిమాన గణం అంతా కూడా సారు లోకేష్ సారు కంగ్రాచులేషన్స్ అని అలాయి బలాయి తీసుకుర్రు. ఇక అందరితోనే నవ్వుకుంటా మాట్లాడిన నారావారు ఇట్లా అనుకొచ్చిండు. కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుంది, ఎత్తుకునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు మొత్తం మాటలు చెప్పుకుంటూనే ఆరోపణలతోనే పొద్దు గడుపుతున్నదట. షెయి సర్కారు శాతగాని తనాన్ని మొత్తం బయట పెట్టుకుంటున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వం పనితనాన్ని, షెయి సర్కారు శాతగాని తనాన్ని ఎవరు చూసిర్రు, ఇంతకు ఈ మాట ఎవరన్నారంటారా ఈనుండ్రి. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే తెలంగాణలో షెయి సర్కారుతోని ఊదుగాలది పీర్లేవది అన్నట్టే మాట్లాడుతుండు. జగమెరిగిన జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు షెయి సర్కారు శాతగానిదే అనుకుందాము. మరి అంతగానం శాతరైన బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తెలంగాణ ప్రజలు ఓడగొట్టిరు? అప్పుడు కూడా ప్రజలు కార్పొరేటర్ల శాతగానితనాన్ని కండ్లారా చూసినట్టే కదా. అధికారంలోకి రాకముందేమో ప్రజల కాలికి ముల్లిరిగితే పంటితోని తీస్తాము, తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటాము అని ప్రగల్భాలు అలికిరి. గెలిచినాక జనంను దేక కూడా దేకలేదు. వీళ్ళు కూడా అంత సొక్కమైన వాళ్ళ? అప్పట్లో వీళ్ళు అధికారంలో
ఉన్నప్పుడు గత ప్రభుత్వమైన కాంగ్రెస్ మీద ఇట్లనే పొద్దుపోయిండ్రు. కొత్త సంసారము కుదురుకోవాలి, రాష్ట్రం 3 నెలల పిల్ల, 6 నెలల పిల్ల, 9 నెలల పిల్ల, పిల్ల పుట్టగానే ఆంబాడుతుందా, నడుచుకుంటా పోతుందా అని కారు పార్టీ వాళ్ళు కథలు బాగానే చెప్పిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నట్టు కొడుతున్నది. ఎవలేం తక్కువ కాదు, మార్పు 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 అన్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నా ఈ ప్రభుత్వంలో చూసుకున్నా ఏం మారలేదు. ఎల్లే గొంగడి ఏడున్నదే అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు అప్పట్ల అసలు సీసలైన యువజన కాంగ్రెస్ నాయకుడట. చంద్రాల సారు అప్పట్ల కాంగ్రెస్ పార్టీలుండి లీడర్గిరి చేసింది కొంతమందికి తెలిసి కొందరికి తెలియకపోవచ్చు. అందుకేనో మరి మా పార్టీ మనిషి అని యాద్ చేయాలనుకున్నాడో గానీ హనుమంతు తాతనైతే ఇట్లా అనుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు యువజన ఎన్ఎస్ఏలోకి వెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా 4వసారి ముఖ్యమంత్రి కావడం, గతంలో 2-3 సార్లు అయ్యాడు, ఇప్పుడు 4వసారి అయ్యాడు. ఇన్నరా ఏమన్నాడు? హనుమంతు తాత మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే రాజకీయంలో ఓనమాలు దిద్దింది మాత్రం మా కాంగ్రెస్ పార్టీ తరపునే అంటుండు. ఇదే హనుమంతు తాత ఒకవేళ చంద్రబాబు సారు ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి రాకపోయి ఉంటే యువజన కాంగ్రెస్లకు వచ్చి ఇట్లా అంచెలంచెలుగా ఓడిపోయిండని చెప్పున అసలు చంద్రాల సారు టాపికే మాట్లాడకపోవు కావచ్చు. అంతెందుకు అప్పట్లో నారావారు జైలుకు పోయినప్పుడు ఎందుకో మరి అప్పట్లో కూడా ఆయనే మా పార్టీలో ఉండే అని చెప్పకపాయే. ఆపతి ఉన్నప్పుడు కష్టాల ఉన్నప్పుడు ఎవ్వలకు యాదికి రారు. కానీ ఇట్లా నలుగుట్ల మంచి పేరు వచ్చినా ప్రజల పతార ఎక్కువ ఉన్నా ఎవరైనా సరే మా మనిషే మాతోనే ఉండే అని గుర్తు చేస్తుంటారు. కొందరు మనుషులు హనుమంతు తాత లెక్కనే గొప్పలు చెప్పుకుంటారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖమ్మంలో నిరుద్యోగులు అంతా కూడా సడకు మీదకి ఎక్కి సమరం చేస్తుర్రు. ఎటు చూసినా అడగోలుగా ట్రాఫిక్ జామ్ అయింది. మరి నిరుద్యోగులు ఎందుకు ధర్నా చేస్తుర్రు? ఉద్యోగాల కోసమా అంటే ఉద్యోగాలు కూడా వాళ్ళకి కావాలి, కానీ ఇప్పుడు చేస్తున్న ధర్నా మాత్రం ఎందుకోసమో వీడియో చూపెట్టుకుంటా ఎవరిస్తా పారి. పోలీసు జీపు సైరన్ సప్పుడుకు అంతమంది ఆడ గలరా మాట్లాడుతుంటే అసలు ముచ్చటి ఏందో అర్థమైతలేదు అనుకుంటారు కదా. అసలైతే వీళ్ళంతా దినాం ఖమ్మంలో ఉన్న లైబ్రరీలకు పోయి చదువుకుంటారట. అలా కుర్చీలు చక్కగా లేవట, టేబుల్ మంచిగా లేవట, యాళ్లకు నీళ్లు అందుబాటులో కూడా ఉండయట. అధికారులకు చెప్పి చదువుకునేటోళ్ళకే యాస్టకు వచ్చిందట. కానీ అక్కడ పనిచేసేటోళ్ళకు మాత్రం చెవు మీద పేను వారినట్టు కూడా లేదట. అమ్మా మా కోసం పనిచేస్తామని మీరు నెల సర్కారు దగ్గర జీతాలు తీసుకుంటారు, కానీ మా సౌలతుల గురించి చెప్తే పట్టించుకోరా అని ఇట్లా సడకు మీదకి ఎక్కి పంచాది మోపు చేసిర్రు. ఇక రక్షక భటులు రంగంలకు దిగి బుధగరిచ్చి ఆడికెళ్ళి ఎక్కడోళ్ళో అక్కడ సాగదోలిర్రట. ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆఖరికి జ్ఞానం ప్రసాదించే గ్రంథాలయాల్లో కూడా కుర్చీలు టేబుల్లు సక్కలేవట. మీదికెళ్ళి మంచినీళ్లు కూడా ఇయ్యని అధికారులు అక్కడ కొలువేలుగా పెడుతుర్రట. వాళ్ళ కథ అరుచుకోమని మీ కింది ఆఫీసర్లకు చెప్పుర్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సారు చల్లటి పెద్ద ఏసీ కారు ఉండగా అలాకెళ్ళి దిగి ఎటుగాని ఎండాకాలంలో ఆ స్కూటీ మీద ప్రయాణం కట్టిండట. మరి పానం మంచిగా ఉండాలంటే కారు ఎక్కువదని డాక్టర్లు చెప్పిర్రా, లేకుంటే సారుకు ఏసీ కారు పడతలేదా, ఎందుకు స్కూటీ మీదనే ప్రయాణం కట్టిండు, మరి హెల్మెట్ కూడా పెట్టుకుండా లేదా, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. చూసినరా స్కూటీ మీద వెనక బాదుకు కూర్చున్నాడు. ముంగట ఉన్న అన్న కూడా నెత్తికి పచ్చ రుమాలు చుట్టుకున్నాడు, కానీ నెత్తికి హెల్మెట్ మాత్రం పెట్టుకోలేదు. హెల్మెట్లు లేకుండా 2 పాయల బండ్లు నడిపిస్తే పోలీసులు దండుగలు రాస్తారు. మరి ఎమ్మెల్యేను ఎక్కించుకొని పోతున్న ఈ పెద్ద మనిషికి ఎంత పైన వేసిరో ఏపీ పోలీసులు. మరి చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు సారు ఏడికి ఇట్లా కారు దిగి స్కూటీ మీద పోయిండంటే చంద్రాలు సారు ప్రమాణ స్వీకారం పేరంటం ఉండే కదా, ఆడికి పోదామని పెద్ద కారు వేసుకొని వస్తే ట్రాఫిక్ ఎక్కువైందట. ఇట్లయితే పోయేటట్టు లేనని ఇట్లా స్కూటీ మీద ఎక్కి కదిలిండట. లీడర్ల కాన్వాయిలు వస్తుంటే కామన్ పబ్లిక్కే ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తారు అనుకుంటాం, కానీ నాయకులకు కూడా ట్రాఫిక్ బాధలు ఉండేటట్టున్నాయి కదా అనుకుంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి సార్కు ఏం కూడా తెలియదట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టే చేస్తున్నాడట. చంద్రాల సారు ఏం చేయమంటే రేవంత్ రెడ్డి సారు అదే చేస్తున్నాడట. అగో ఆయన ఏపీ సీఎం, ఈయన తెలంగాణ సీఎం, ఆయన మాట ఈయనుడు ఏంది అంటారా? ఈనుండ్రి మీరే. ఇవాళ కూడా ఏం జరుగుతూ ఉంది, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కాబట్టి ఇద్దరు కూడా మళ్ళా సోపది కట్టి తెలంగాణలో కుట్రలు చేస్తున్నట్టు బాల్క సుమన్ సారు పసిగట్టిండట.
అదే కసితోని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిండట. అట్లనే తెలంగాణ గురించి ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి పోరాడలేదు. ఇంకా మీదికెళ్ళి ఏం చేసిండంటే తెలంగాణ ఉద్యమకారుల మీదికే తుపాకీ తీసుకుపోయిన మనిషి. అంతెందుకు ఎన్నడూ కూడా జై తెలంగాణ అనలేదు. సమైక్యవాదానికి చంద్రాలు సార్కు అండగా నిలబడ్డాడు తప్పితే తెలంగాణకు చేసింది ఏమి లేదనుకొచ్చుండు. అంత మంచిగానే ఉన్నది బాల్కసుమన్ గారు, వాళ్ళు కుట్రలు చేస్తుండ్రే అనుకుందాము. మరి మీ గులాబీ గుడిసె కూడా తెలంగాణలో ఎట్లా కూలిపోయింది, ఏం కథ, ఆ ముచ్చట కూడా చెప్తే మంచిగుండు కదా సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ మున్సిపాలిటీల చిన్న ముసురు పడ్డ వాన నీళ్లు రోడ్ల మీద నిలబొద్దని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తుంటే మెట్రో స్టేషన్లలో మాత్రం నీళ్లు మొత్తం నిలిచిపోతున్నాయట. అవి రైల్వే స్టేషన్లా చెరువులా అన్నట్టు తయారవుతున్నాయట. మరి ప్రయాణికుల నుంచి అన్ని కిరాయిలు వసూలు చేసే మెట్రో అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు? పాదాలు మునిగి కాళ్ళు పచ్చిగాయంత మందము నీళ్లు నిండినాయంటే ఏంది? ఇంత దారుణము దుర్మార్గము ఇంకేనన్ను ఉంటుందా? నీళ్లు ఇట్లా జామ అయ్యేందుకు కారణం ఇవ్వలు. ఎంటదెంట ఏడ పొక్కలు మూసుకపోయినాయి, తొర్రలేడ మూసుకున్నాయి, అర్రల్లా ఏడనన్న ఎలుకలు మరుగు చేసినాయా, చిలుకలు కాపురాలు పెట్టినాయా, పావురాలు పండుకుంటున్నాయా అన్నయాన్ని ఎంటదెంట చూసుకోకుండా మెట్రో అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పండ్లు దోముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? అసలు ఏం చేస్తున్నట్టు? వాళ్ళ ఇండ్లకు వాన నీళ్లు ఇట్లా వచ్చేదాకా చూసుకుంటారా? వాళ్ళ ఇండ్లు మాత్రం మంచిగా ఉన్నంత మాత్రాన అయిపోతుందా? దీనికత ఏంది మరి? మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు ఉన్నది. నీళ్లు నిలుసుడే కాదు, అందులో ఎక్కి దిగే ఎస్కలేటర్లు కూడా పనిచేస్తలేవట. ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారో ఏమో, అంత మీదికి పోతారు కదా. జరగరానిది ఏదైనా జరిగితే ఏంది పరిస్థితి? పానాలు ఓగుడే కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏర్పాట్లు మంచిగా చేసి ప్రయాణికులకు సేవలు మంచిగా అందియాలని కోరుకుంటున్నారు బస్సుల ప్రయాణం గట్టలేక మెట్రో ప్రయాణాలకు అలవాటు పడ్డ ప్యాసింజర్లు. ఇక ఇవి అలా నేను తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నేలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.